నమస్కారం. ఈరోజు మనం ఒక కథతో మన సంభాషణను మొదలుపెడదాం. ఇది మనందరి మనసుల్లో చాలా బలంగా ముద్రించుకుపోయిన ఒక హీరో కథ. ఆయన శక్తి, ఆయన వేగం చూసి మనం అక్షరాలా అబ్బురపడిపోయాం. ఆయన ఎప్పటికీ ఇలాగే ఉంటారు, ఆయన ఎవ్వరూ ఏదీ ఓడించలేదు అని మనమంతా బలంగా నమ్మాం. కానీ కాలమనే ఒక పెద్ద శక్తి ముందు ఎంతటి దిగ్గజమైనా సరే తలవంచాల్సిందే అనే ఒక కఠినమైన నిజాన్ని ఈరోజు మనం కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాట, ఈ ఒక్క వాక్యం వింటుంటేనే మనసులో ఏదో తెలియని ఒక రకమైన బాధ కలుగుతుంది కదా. అసలు ఎవరి గురించి ఈ మాట? ఒకప్పుడు కొండల్ని సైతం పిండి చేయగలడేమో అనిపించేంత బలంగా, చురుగ్గా ఉన్న ఏ వ్యక్తి గురించి ఇలాంటి మాట అనాల్సొచ్చింది? జీవితాంతం తన శరీరాన్నే ఆయుధంగా మలుచుకున్న ఒక యోధుడు ఇప్పుడు కనీసం ఒక చిన్న కర్రను కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడా? ఈ ప్రశ్న మనల్ని మన అంచుల దాకా తీసుకెళ్లి ఆలోచింపచేస్తుంది. ఇక ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఈ ఆవేదన, ఈ బాధ బహుశా ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ అవుతుందేమో. అవును, మనం మాట్లాడుకుంటున్నది మరెవరి గురించో కాదు, యావత్ ప్రపంచాన్ని తన విన్యాసాలతో ఉర్రూతలూగించిన జాకీ చాన్ గురించి. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరాల వారికి ఆయనొక స్ఫూర్తి, ఒక ఐకాన్. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయనొక అద్భుతం. మానవ శరీరం ఇంతలా వంగగలదా అనిపించే విన్యాసాలను, దానికి చిలిపి హాస్యాన్ని జోడించి చాలా తేలిగ్గా చేసి చూపించిన ఒకే ఒక్క యోధుడు. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు మనం తెరమీద చూస్తున్నది నిజమా, లేక కళ్లముందు జరుగుతున్న ఏదైనా మాయా అని మనల్ని మనమే ప్రశ్నించుకునేవాళ్ళం. ఆయన పట్టుదల, ఆయన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ మనకు స్పష్టంగా కనిపించేది. ఒకప్పుడు జాకీ చాన్ అంటే వేగానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన కదలికల్లో ఒక తుఫానుండేది, ఒక మెరుపుండేది. కంటికి కూడా కనిపించనంత వేగంతో ఆయన చేసే ఫైట్లు, ఆయన చేసే స్టంట్లు చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఆ వేగం కేవలం తన ముందున్న శత్రువులను ఎదుర్కోవడానికి మాత్రమే కాదు, అది ఆయన కళలో, ఆయన క్రమశిక్షణలో ఒక అంతర్భాగం. ఆయన చేసే ప్రతి కదలిక వెనుక ఒక శక్తి, ఒక స్పష్టమైన ప్రణాళిక దాగి ఉండేవి. ఆయన చూసిన తరువాత అసలొక మనిషి శరీరం ఇంత వేగంగా స్పందించగలదా అని చాలామందికి ఆశ్చర్యం కలిగేది. ఆయన వేగం గురించి చెప్పాలంటే, ఆయన ఎంత వేగంగా కదిలేవారంటే, కొన్నిసార్లు ఆయన కదలికలను మామూలు కెమెరాలు కూడా సరిగ్గా పట్టుకోలేకపోయేవాట. అవును, ఇది నిజం. టెక్నాలజీ కూడా ఆయన వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడేది. కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించిన తరువాత వాటిని మళ్లీ కొంచెం నెమ్మదిగా చేసి చూపించమని దర్శకులు ఆయన్నడిగేవారట. ఎందుకంటే కెమెరాలో ఆ వేగం సరిగ్గా రికార్డయ్యేది కాదు. అందుకే భూమి మీద అత్యంత వేగవంతమైన మనుషుల్లో ఆయన ఖచ్చితంగా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆయన అంకితభావానికి, ఆయన శారీరక దారుఢ్యానికి ఒక గొప్ప నిదర్శనం. అయితే అదంతా గతం, ఆ వైభవమంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మనం కఠినమైన వర్తమానంలోకి అడుగుపెడదాం. కాలం, అది ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అది ఒక రాజు అయినా, ఒక సాధారణ బంటు అయినా, మనం అజేయుడు, చిరంజీవి అనుకున్న జాకీచానైనా సరే, కాలం ముందు అందరూ సమానమే. వయస్సు పెరుగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. ఒకప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన శరీరం ఇప్పుడు చిన్న చిన్న పనులకు కూడా అలసిపోవడం మొదలవుతుంది. ఇది ప్రకృతి నియమం. దీన్ని అంగీకరించడం మనసుకి చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఇదే పచ్చి నిజం. ఈ స్లైడ్ చూస్తుంటే మనస్సు తరుక్కుపోతోంది కదా. ఒకవైపు చూస్తే గ్రహమంత వేగంతో ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన మనిషి, మరోవైపు కనీసం ఒక కర్ర సహాయం లేకుండా నిలబడలేని స్థితి. ఈ మార్పు చూస్తుంటే మనకొక ముఖ్యమైన విషయం చాలా బలంగా గుర్తుకొస్తుంది. మన ఆరోగ్యం కానీ, మన యవ్వనం కానీ శాశ్వతం కాదు. అవి మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వాటిని మెల్లమెల్లగా కోల్పోతున్నప్పుడే ఆ లోటు ఏంటో, ఆ బాధ ఏంటో మనకర్థమవుతుంది. అందుకే జాకీ చాన్ కథ మనందరి కథలకు ఒక హెచ్చరిక లాంటిది. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మన జీవితాలకు సంబంధించిన ఒక చేదు నిజం. గడిచిపోయిన సమయాన్ని, జారిపోయిన వయస్సును మనం మళ్లీ వెనక్కి తీసుకురాలేం. పోయిన డబ్బును మళ్లీ కష్టపడి సంపాదించుకోవచ్చు, కాని ఆరోగ్యం, సమయం అలాంటివి కావు. ఒక్కసారి అవి మన జారిపోతే వాటిని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. అందుకే మనం ఏది చెయ్యాలనుకున్నా అది ఇప్పుడే, ఈ క్షణమే చెయ్యాలి. సరైన సమయం కోసం ఎదురుచూడటంలో ఏమాత్రం అర్థం లేదు. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ క్షణమే అత్యంత సరైన సమయం. సరే, జాకీ చాన్ కథ నుంచి మనం కాస్త మన జీవితాల్లోకొద్దాం. మనలో చాలామందికి, దాదాపు అందరికీ ఉండే ఒక అతి పెద్ద చెడ్డ అలవాటు
వాయిదా వేయడం. ముఖ్యంగా మన ఆరోగ్యం విషయంలో వ్యాయామం చేయాలన్నా, మంచి ఆహారం తినాలన్నా, సరేలే రేపట్నుంచి చేద్దాం అని చాలా తేలిగ్గా అనేస్తాం. కానీ ఆ రేపు మాత్రం ఎప్పటికీ రాదు. మనకు తెలియకుండానే రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. శరీరం నెమ్మదిగా బలహీనపడటం మొదలవుతుంది. అప్పుడు హఠాత్తుగా మేల్కొని అయ్యో ముందే చేసుంటే బాగుండేది కదా అని బాధపడతాం. రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం, ఈ మాటలు మనకు బాగా పరిచయమే కదా. ఈసారి కొత్త సంవత్సరం వస్తోంది కదా, ఆ రోజు నుంచి ఖచ్చితంగా మొదలుపెడతాను అని మనకు మనమే చాలా గట్టిగా చెప్పుకుంటాం. కానీ ఆ సంకల్పం జనవరి మొదటి వారం దాటగానే నీరుగారిపోతుంది. జీవితంలో కాస్త స్థిరపడ్డాక, ఈ పనులన్నీ అయిపోయాక ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను అని అనుకుంటాం. కాని ఆ పనులు ఎప్పటికీ పూర్తవ్వవు. ఇవన్నీ కేవలం మన మనస్సునో మనమే మోసం చేసుకోవడానికి, మన సోమరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పుకునే సాకులు మాత్రమే. సరే, ఇంతసేపు సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారమేంటి? ఆరోగ్యాన్ని కాపాడుకోవడమనేది ఒక పెద్ద కొండనెక్కడంలా అనిపించవచ్చు. కానీ నిజానికి ఆ ప్రయాణంలో మనం వేయాల్సిన మొదటి అడుగు చాలా అంటే చాలా సులభం. గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఆ చిన్న మార్పులే కాలక్రమేణా ఒక పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనం మొదలుపెట్టడమే అన్నిటికన్నా ముఖ్యం. మరి ఆ మొదటి అడుగు ఏంటి? ఇదిగో, ఈ 2 చాలా చిన్న పనులతో మనం మొదలుపెట్టవచ్చు. మొదటిది నడక ప్రారంభించడం. దీనికోసం పెద్ద పెద్ద జిమ్లకు వెళ్ళక్కర్లేదు, ఖరీదైన పరికరాలు కొనక్కర్లేదు. కేవలం మనకు కొద్దిపాటి సమయం, బలమైన సంకల్పం ఉంటే చాలు. ఇక రెండవది చక్కెర వాడకాన్ని తగ్గించడం. మనం రోజు తాగే టీ, కాఫీల నుండి తినే స్వీట్ల వరకు కొంచెం కొంచెంగా చక్కెరను తగ్గించుకుంటూ వెళ్తే మన శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. చెప్పండి, ఈ 2 పనులు చేయడం అంత కష్టమైన పనేమీ కాదు కదా. ఈ నడక ప్రారంభించి చక్కెర తగ్గించినప్పుడు మన శారీరక ఆరోగ్యమే కాదు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. నడక వల్ల మనలో ఒత్తిడి తగ్గుతుంది, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే చక్కెర తగ్గించడం వల్ల మనసు అనవసరమైన ఆందోళనల నుండి బయటపడి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఈ చిన్న జాగ్రత్తలు మన శరీరాన్ని, మనసును, ఈ రెండింటినీ ఆరోగ్యంగా ఉంచి మన జీవిత నాణ్యతను అద్భుతంగా పెంచుతాయి. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పుడు మేలుకొని మన ఆరోగ్యం కోసం ఈరోజు నుంచే చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభించవచ్చు. లేదా ఇప్పుడేం పర్వాలేదులే తర్వాత చూసుకుందాం అని వాయిదా వేస్తూ భవిష్యత్తులో మనమే ఇబ్బందులు కొని తెచ్చుకోవచ్చు. ఎంపిక మనదే. ఇతరుల కథలను చూసి పాఠాలు నేర్చుకుంటామా, లేక మనమే భవిష్యత్తు తరాలకు ఒక గుణపాఠంగా మిగిలిపోతామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా, బాధగా అనిపించవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. మనం ఇప్పుడు మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే భవిష్యత్తులో జాకీ చాన్ లాంటి ఒక దిగ్గజానికే వచ్చిన పరిస్థితి మనకు రావచ్చు. అప్పుడు బాధపడి అయ్యో అనుకుని ఏ ప్రయోజనం ఉండదు. అందుకే మేల్కోవలసిన సమయం ఇదే. మన ఆరోగ్యం మన బాధ్యత అని గుర్తుంచుకొని ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఒక మంచి మార్పును ప్రారంభిద్దాం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మన ఆరోగ్యం కన్నా విలువైనది ఈ ప్రపంచంలో ఇంకేముంది? ఏదీ లేదు కదా.